హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ జోహి ఛానల్. జోహి బర్త్డే 16th April అని చెప్పి మీ అందరికీ తెలుసు కదండి. సో జోహి బర్త్డే రోజు సెలబ్రేషన్స్ కోసం అని ప్రీ ప్లానింగ్స్ ఏమీ లేవండి. జస్ట్ జోహి బర్త్డే అని చెప్పంటే ఒక 1 week ముందు నుంచి అలా చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే కొంచెం డ్రెస్ గురించి కానీ డెకరేషన్ కానీ లేకపోతే ఏమైనా ప్లానింగ్స్ కానీ ముందే కొంచెం థింక్ చేస్తాను. బట్ ఈసారి అట్లాంటివి ఏం లేవండి. ఒక 2 days ముందు నుంచి కూడా ఏమీ థింక్ చేయలే. నేనైతే డే బిఫోర్ ఆ రోజు మార్నింగ్లే సర్లే అలా వదిలేస్తే ఏమో ఉంటుందిలే, ఇప్పుడు బాగానే ఉన్నాం కాబట్టి ఓకేలే సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి నేనైతే అప్పటికప్పటికి ఇంకా బెలూన్స్ అవన్నీ ఆ రోజు మార్నింగే తెచ్చుకున్నాం అనమాట. తెచ్చి ఇలా అయితే బెలూన్స్ అన్నీ బ్లో చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళ డాడీ. ఎవరిది హ్యాపీ బర్త్డే? ఎవరిది? బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసుకోవడం మంచి పని అయిందండి. జోహి చూసారా బర్త్డే అనేసరికి ఎలా ఎగ్జైట్ అయిపోతున్నాడో. సో చిన్నప్పుడు అలా అనిపిస్తుందండి, మమ్మీ డాడీ మనకి బర్త్డే చేయాలి, స్కూల్లో వాళ్ళు చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం అవన్నీ చూస్తారు కదా, మనకు కూడా అలా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకని నేను నా చిన్నప్పుడు అలాంటి బర్త్డేస్ అన్నీ చేసుకోలేదు, అంటే మేలో పుట్టడం వల్ల ఇవన్నీ మిస్ అయ్యాయి అనమాట. జోహికి అలా చేద్దాము అని చెప్పేసి నా ఇంట్రెస్ట్తో చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే జోహికి బర్త్డే గిఫ్ట్ కోసం అని చెప్పేసి సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో దానికోసం వెళ్తున్నాము. జోహికి 2nd బర్త్డే టైంలో చిన్న సైకిల్ తీసుకుందామని చెప్పి గుడివాడలో ఒకసారి ట్రై చేసామండి, కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. సో అందుకనే సర్లే ఇది తొక్కే ఏజ్ కదా, అందుకని డెకత్లాన్లో తీసుకుందామని చెప్పి డెకత్లాన్కి అయితే మేము వచ్చామండి. ఇక్కడ జోహి ఏజ్కి సరిపోయే సైకిల్ హైటు వెయిట్ అన్నీ చూసి ఒకటైతే సెలెక్ట్ చేసుకుని ఒకసారి ట్రైల్ అయితే వేస్తున్నాము. వాడికి అసలు తొక్కటం వస్తుందా లేకపోతే హైట్ సరిపోద్దా అని చెప్పేసి. మేము ఒక సైకిల్ అయితే సెలెక్ట్ చేసి అక్కడ ఉన్న అంటే స్పేర్ పార్ట్స్ అటాచ్ చేస్తారు కదా వాళ్ళకైతే అప్పచెప్పొచ్చాం. ఈలోపు జోహి మాత్రం అక్కడున్న బాల్స్ కానీ కాకు ఇవన్నీ ఉంటాయి కదండి డెకత్లాన్లో, అవన్నీ చూసుకుని ఒక చోట పెట్టుకుంటున్నాడు. మెయిన్ సెలెక్ట్ చేసిన సైకిల్ ఇదన్నమాట. దానికి కొన్ని స్పేర్ పార్ట్స్ యాడ్ చేసుకుంటారు కదా, అంటే సపోర్ట్ పెడల్స్ అవన్నీ బిగించాలి కదా, అవన్నీ చూస్తుంటే వాటిలో కొన్ని ఐటమ్స్ ఏవో మిస్ అయినాయి అంటండి ఆ సైకిల్కి. సో అందుకనే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఒక 10 days అయిన తర్వాత మళ్ళీ రీస్టాక్ అవుతాయి, అప్పుడు వచ్చి తీసుకుంటారా లేదా వైట్ ఫీల్డ్ అంటే మేము ఉండేది కేఆర్పురం, వేరే ప్లేస్లో డెకత్లాన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి తీసుకుంటారా అని చెప్పేసి బిల్ అయితే ఇస్తున్నారు అక్కడ. ఇంకా మేమేం చేసామంటే ఈ ఏజ్లో వాడికి బ్రాండెడ్ తీసుకుని కొనాల్సినంత అవసరం లేదులే అని చెప్పేసి నేను మా ఇంటి దగ్గరలో సైకిల్ వరల్డ్ ఒకటి ఉంటే అక్కడికి తీసుకొచ్చాను అనమాట. నాన్ బ్రాండెడ్ తీసుకుందాము, ఎందుకంటే ఏదైనా ఇంటికి వచ్చిన తర్వాత వాటిని పీకేసి పాడు చేయటం మా అబ్బాయికి చాలా ఇష్టం అండి. ఏదొచ్చినా కూడా ఒక 2-3 రోజుల్లోనే పాడైపోద్ది. సో అందుకే స్టార్టింగ్లోనే కదా ఇది తీసుకుందాంలే, నెక్స్ట్ ఇంకా వాడికి సైకిల్ తొక్కటం అలాంటివన్నీ తెలిసిన తర్వాత బ్రాండెడ్లోకి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇది తీసుకున్నాం. ఏదో కారు ఇస్తున్నట్టు చూడండి కీ ఇచ్చి వాళ్ళు ఒక ఫోటో అయితే తీసుకున్నారు మమ్మల్ని. తెలిసిన వాళ్ళకి రిఫరెన్స్గా షేర్ చేయండి అని చెప్పి ఒక పిక్ తీసుకున్నారన్నమాట. ఇక్కడి నుంచి జోహి సైకిల్ వేసుకుని ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడండి. వాడికి సైకిల్ రాదు, అయినా సరే మీరు బైక్ ఎక్కి వెళ్ళమంటున్నాడు. వాడొక్కడే ఇంటికి వెళ్తాడంట సైకిల్ తొక్కుతానంటున్నాడు. ఇంకా మంచి ఎండగా ఉన్నాయండి బెంగళూరులో మాత్రం ఈ ఇయర్ విపరీతమైన ఎండలండి. ఆ ఎండలో ఇంటికి వచ్చేసరికి మాకు ఎనర్జీ అయిపోయింది. జోహి మాత్రం ఆ సైకిల్కి ఇచ్చిన బాటిల్లో స్టింగ్ అండి, స్టింగ్ పోసుకుని తాగుతున్నాడు ఇక్కడ. స్టింగ్లో దాంట్లో పోసుకున్నావా?
బాటిల్లో నుంచా? అక్కడి నుంచి వచ్చి లంచ్ చేసిన తర్వాత జోహికి బాత్ చేయించి కొత్త డ్రెస్ వేసి రెడీ చేశానండి. ఈ డ్రెస్ బాగుంది కదండి, మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. మింత్రా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, డెలివరీ కూడా 3 డేస్లో డెలివరీ చేస్తాడు. నెక్స్ట్ ఈవినింగ్ కేక్ అన్నీ రెడీ చేసేసుకున్నాం, డెకరేషన్ కూడా అంతా అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఇక్కడ బెలూన్ డెకరేషన్ అయితే ఇలా డెకరేట్ చేసామండి. ప్రీ ప్లానింగ్స్ ఏం లేవు కాబట్టి జోహి డ్రెస్కి కొంచెం కలర్ సిమిలర్గా ఉండే బెలూన్స్ జస్ట్ 1 డే బిఫోర్ మాత్రం ఈవినింగ్ తీసుకున్నాము. అలా డెకరేట్ చేశానండి. అక్కడ ఉన్న లైట్స్ అవన్నీ కూడా లాస్ట్ ఇయర్వి అనమాట. అంటే వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న కొన్ని, దీవాళికి తీసుకున్నవి అన్నీ కలిపేసి ఒక చోట పెట్టేసి అలా అయితే డెకరేట్ చేసాము. ఇవి జోహి బొమ్మలు అనమాట. ఇంట్లో ఎప్పుడు నీట్గా ఉండవండి, జస్ట్ వాడి బర్త్డే అని చెప్పేసి అరేంజ్ చేసాము. ఎప్పుడు అక్కడక్కడ పడేసి ఉంటాయి అన్నమాట. కేక్ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. అమ్మాస్ అని చెప్పేసి బెంగళూరులో ఒక బేకరీ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అక్కడ తీసుకున్నారు వాళ్ళ డాడీ. జోహి ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి తినేయాలా అని చెప్పేసి ఓదనా అంటూనే ఉన్నాడండి. కేక్తో పాటు ఇచ్చే క్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి చాలా చిన్నవైపోవటం వల్ల మేము వెలిగించి వీడియో కోసమని కెమెరా సెట్ చేసే టైంలోనే క్యాండిల్స్ మొత్తం అయిపోయినాయి. కేక్ పైన వ్యాక్స్ అంతా పడిపోయిందండి. సో దాన్ని మొత్తం కూడా తీసేసి కంప్లీట్గా క్లీన్ చేస్తున్నాము. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకున్నామే, రాసుకుని మళ్ళీ ఇప్పుడు మమ్మీది వచ్చింది హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వచ్చింది వచ్చే నెలలో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ జోహి, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్ హ్యాపీ బర్త్డే టు యూ జోహి, హ్యాపీ బర్త్డే టు యూ జోహి. హ్యాపీ బర్త్డే టు యూ జోహి, హ్యాపీ బర్త్డే టు యూ జోహి. థ్యాంక్ యూ మమ్మీ. కేక్ పెట్టాలి, అమ్మ కేక్ పెట్టు, నువ్వు పెట్టు.
తీసుకోవాలి, నువ్వు పెట్టాలి, చేత్తో నోట్లో పెట్టాలి. రైట్ హ్యాండ్ అమ్మా, నైస్. రైట్ హ్యాండ్తో పెట్టు, రైట్ హ్యాండ్తో తీసుకో, కేక్ తీసుకో, కేక్ పీస్ తీసుకో, కింద తీసుకో, కేక్ తీసుకో, తీసుకుని అమ్మ నోట్లో పెట్టు, నోట్లో పెట్టు. ఓకేనా? సరే ఇంకా అడిగి తింటానికి కట్ చేసామే, కేక్ కొంచెం కట్ చేసాము. వద్దు అమ్మ ముచ్చేసి, అమ్మ ముచ్చేసి ఎందుకే పోతుందమ్మా, తీసుకోవద్దంట. ఇంకా కట్ చేసి నువ్వు కట్ చేసి. బాగుందా? మమ్మీ రోట మమ్మీ పెట్టలేదు, మమ్మీ పెట్టేది ఎంతో ఓకేనా? చాలా బాగుంది కదమ్మా. ఇద్దరు ముద్దెట్టుకోండి. ఇంకో అమ్మ చూడు, అమ్మ చూడు. చాలు చిన్నప్పుడు ఇప్పుడు కూడా అంతే సేమ్. హే గిఫ్ట్ ఇవ్వు. హలో ఎక్స్క్యూజ్ మీ, గిఫ్ట్ ఇవ్వు. జోహి గిఫ్ట్ ఇవ్వు. అందుకే పక్కన పెట్టాను. ఇవ్వు, డాడీ గిఫ్ట్ అది తీసుకో. నువ్వు కూర్చో, అక్కడికి వెళ్ళు, డాడీ దగ్గరికి సైకిల్ పట్టుకో. కూర్చో కూర్చో, మమ్మీ తీసుకుంది. డాడీ పట్టుకుంటాడు. సైకిల్ బర్త్డే గిఫ్టా జోహి? బర్త్డే గిఫ్ట్ ఏంటిది? జోహి బర్త్డే గిఫ్టా ఇది? ఎవరిచ్చారు ఇది? ఇవ్వాలి గిఫ్ట్ అంటే. డాడీకి ఏమో రాదు అట్లా, గిఫ్ట్ అంటే అట్లా కట్టి ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వాలంట. ఇంకోటంటే గిఫ్ట్ ఇవ్వాలంట నువ్వు. స్కూల్లో బర్త్డేస్కి గిఫ్ట్ ఇస్తారు కదండి, ర్యాప్ చేసి, అట్లా ఇమ్మని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు ఎలా వస్తావు? నువ్వు మరి మేము నేను ఎవరెవరు బండి మీద వెళ్ళాం? డాడీ ఎవరెవరు? డాడీ బండి నేను ఎక్కని వెళ్ళినా? నువ్వు సైకిల్ తొక్కుతూ వస్తావా? జోహి గిఫ్ట్ అంటున్నాడు కదా అని చెప్పి ఓ బాక్స్లో ఒక బొమ్మను పెట్టించానండి. మేము ఆర్ఫనైజ్కి వెళ్దామని చెప్పి అనుకుంటే జోహి మాత్రం సైకిల్ మీద తొక్కుతా వస్తాడంటండి, మమ్మల్ని బైక్ మీద వెళ్ళమని చెప్తున్నాడు. మేము ఆర్ఫనైజ్కి వెళ్ళే టైంకి అక్కడ కనిపించే పాప బర్త్డే కూడా అదే రోజు అంటండి. సో వాళ్ళు ఏంటంటే కేక్ కటింగ్లో ఉన్నారనమాట. మేము కూడా అదే టైంకి వెళ్తే జోహిని కూడా విష్ చేస్తున్నారు.
ప్రీ ప్లానింగ్స్ ఏమీ లేవు కదండి. సో అప్పటికప్పుడు ఏంటంటే ఒక చాక్లెట్, ఒక డ్రింక్ బాటిల్ ఇద్దామని చెప్పేసి అనుకుని వెళ్ళామన్నమాట. సో జోహి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్నా అని చెప్పమ్మా. బ్యాక్ బ్యాక్ అన్న. నెక్స్ట్ బ్యాక్. ఈ అన్నకి ఇవ్వు ఇక్కడ. ఇప్పుడు బ్యాక్ లాస్ట్ అక్కకి ఇప్పుడు మీరు హ్యాపీ బర్త్డే చెప్పించుకుని మరి ఇవ్వు జోహి. జోహి జోహి ఒక్కసారి నుంచో. జోహి ఒక్కసారి. బర్త్డే బేబీస్ ఇద్దరు కూడా కేక్స్, చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు ఇద్దరు మ్యూచువల్గా. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా అక్కడ ఉన్న మేడంకి ఆర్ఫనైజ్ రన్ చేసే సార్స్ ఉంటారు కదా, వాళ్ళకి జోహితో ఇప్పిస్తున్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము ఇంకా బ్యాక్ అయి వెళ్ళిపోతున్నామండి. ఆర్ఫనైజ్కి ఎప్పుడు వెళ్ళినా కూడా మన దగ్గర ఒక ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళు తీసుకుంటారండి. నెక్స్ట్ ఏంటంటే నవచేతన ఆర్ఫనైజ్ అనమాట అది. దానికి గూగుల్లో రేటింగ్ కూడా ఇస్తే వాళ్ళకి ఫండ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మోస్ట్లీ డోనర్స్ వస్తారు కదా, సో అందుకని రేటింగ్ కూడా ఇవ్వమని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే బార్బిక్ నేషన్కి వెళ్తున్నాం మేము. జోహి బర్త్డే కదా అని చెప్పేసి వాడి పేరు చెప్పుకుని ఎలాగోలా మేము కూడా వెళ్దాంలే అనుకుని బార్బిక్ నేషన్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం ఆ రోజైనా హ్యాపీగా ఉందాం అనుకుని అలా ప్లాన్ చేసుకున్నాము. మేము వెళ్ళే టైంకి అక్కడున్న సీట్స్ అన్నీ కూడా ఖాళీగా లేవండి, బుక్ అయిపోయి ఉన్నాయి. సో అందుకని ఒక 5 or 10 minutes మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మేము బుక్ చేసుకున్న టేబుల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. సో మేము కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము.
కూడా అటు వెళ్ళి కూర్చోమా జోహి పక్కన. ఫోర్క్ ఫోర్క్. బార్బీకి వచ్చేటప్పుడు గేమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే అటు వెళ్దాము, జోహి కూడా కాసేపు ఆడుకుంటాడు. నార్మల్గా అయితే మేము బయటికి పెద్దగా తీసుకెళ్ళట్లేదండి, సండేస్ కూడా బయటికి వెళ్ళట్లేదు. సో అట్లీస్ట్ వాడు బర్త్డే టైంలో అయినా మంచిగా బయట ఆడుకుంటాడు కదా అని చెప్పి నేనైతే ప్లే ఏరియా లాంటి వాటిలో తీసుకెళ్దాము అని చెప్పి అనుకున్నాను. బట్ వాళ్ళ డాడీకి ఏంటంటే ఫుడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా బార్బిక్యూ నేషన్కి వెళ్దామని చెప్పేసి వాళ్ళ డాడీ టేబుల్ అయితే బుక్ చేశారు. వాడు తింటాడో తినడో అనుకున్నాను, కానీ అట్లా ఏం కాదండి, సాటిస్ఫై అయ్యాము మేమైతే. జోహి అయితే మంచిగా అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాడు. తినడం రాదేమో అనుకున్నాం, కానీ మాషా అండ్ బీర్ టీవీలో వస్తాయి కదండి, అవి చూసి ఫోర్క్తో ఎలా తినాలి, ఎలా కట్ చేసుకోవాలి అన్నీ కూడా చక్కగా ఫాలో అయిపోయి నీట్గా తిన్నాడండి. మేము సాటిస్ఫై అయ్యాము. వెళ్ళినందుకు వాడు న్యాయం చేశాడనమాట. బార్బిక్యూ నేషన్లో కూడా అదే రోజు చిన్న చిన్న పిల్లల బర్త్డేస్ చాలా ఉన్నాయండి. చాలా టేబుల్స్ దగ్గర బర్త్డే బేబీస్ ఉన్నారనమాట జోహితో పాటుగా. పడిపోద్ది, కింద పడిపోద్ది. అది ఫిష్. గ్యాప్ ఇచ్చి మరీ తింటున్నాడు. థ్యాంక్ యూ. మేము ముగ్గురం కలిసి ఒక ఫోటో దిగుదామని చెప్పి నుంచున్నామండి. జోహి కరెక్ట్గా నిలబడితేనే కదా, ఫోటో లేదు ఏం లేదు, అలా ఎగురుతానే ఉన్నాడు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయని చెప్పేసి మా అమ్మ నేను ఒకసారి చూస్తున్నామండి. రైసు దాల్ ఒక చోట ఉంది, నెక్స్ట్ బిర్యానీ రైస్ ఉన్నాయి, దాంతోపాటు నూడిల్స్ చికెన్ ఉన్నాయండి. ఇంకా అన్ని ఐటమ్స్ ఒకసారి చూసుకుంటూ వెళ్ళామండి, ఏం ఐటమ్స్ ఉన్నాయి స్పెషల్గా అని చెప్పేసి. నెక్స్ట్ పప్పు సాంబారు అవి కూడా ఉన్నాయండి. మోస్ట్లీ లాస్ట్ టైం బిర్యానీలే చూశాను, కానీ ఇప్పుడు వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నట్టు అనిపించినాయి. ఇక్కడ చికెన్ బిర్యానీ అన్నమాట, ఇది వెజ్ బిర్యానీ, ఇవి పాపడ్. ఇక్కడ కనిపించే అన్నీ కూడా సలాడ్స్ అండి. స్వీట్ కార్న్ ఉన్నాయి, క్యారెట్ ఉన్నాయి, నెక్స్ట్ స్ప్రౌట్స్ ఉన్నాయి. స్ప్రౌట్స్లో 2-3 టైప్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా క్యారెట్ ఇవి ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం మా అమ్మ టేస్ట్ చూస్తుంది, అంటే అంతకుముందు తెలియదు కదా. ఇక్కడ అన్నీ కూడా టమాటా కెచప్, కర్డ్, సాసెస్ ఉన్నాయండి. మిక్స్డ్ పికిల్ అంట, అది కూడా పెట్టారు, కర్డ్ కూడా పెట్టారండి. ఇక్కడ అన్నీ ఎలా ఉంటుందా అని చెప్పి కొంచెం చిన్న చిన్నగా టేస్ట్ చేస్తున్నాము. ఇక్కడున్న కర్డ్ రైస్ మాత్రం చాలా బాగుందండి, టేస్టీగా ఉంది, బాగా చేశారు. నెక్స్ట్ గులాబ్ జామ్ అండి. మనం ఇంట్లో చేసుకుంటే ఇంత టేస్టీగా రాదు, కానీ వీళ్ళు చేసిన గులాబ్ జామ్ మాత్రం చాలా బాగున్నాయండి. మూంగ్ దాల్తో ఒక హల్వా చేశారు, అది సెకండ్ ఐటెం అనమాట. ఇది కీరే కదా అని చెప్పేసి అసలు టేస్టే చేయలేదు, ఇప్పుడు ఇంట్లో తింటాం ఎందుకులే అని.
ఇక్కడ చాక్లెట్ కేక్స్, కుల్ఫీ డిఫరెంట్ టైప్స్, ఓన్లీ 3 టైప్సే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఫ్రూట్ సలాడ్స్ అన్నమాట, స్వీట్స్, కేక్స్. ఇది ఇవన్నీ కూడా డ్రింక్స్ అన్నమాట. జోహి ప్లేట్లో అవన్నీ కేక్స్ మాత్రం మోస్ట్లీ అన్నీ టేస్ట్ చేశాడండి జోహి మాత్రం. తిను ఇప్పుడు ఆకలేస్తుందంట, నేను తింటాను ఎప్పుడు. ఈ బార్బిక్నేషన్ బెంగళూరులో ఇందిరానగర్ అండి. అక్కడ ఉన్న సర్వీస్ మాత్రం చాలా బాగుందండి. ఫుడ్ టేస్ట్ బాగుంది, వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుందండి. బాగా సెలబ్రేట్ చేశారు, అంతా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాలనిపించింది. జోహి మాత్రం కుల్ఫీని వదలకుండా తిన్నాడు. నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళిపోతున్నామండి. అప్పటికే 10:30 అట్లా అయిపోయింది. మేము ఇంటికి వెళ్దామని చెప్పేసి అక్కడున్న కేక్ మాత్రం ప్యాక్ చేసి మాకు ఇచ్చేశారు. తీసుకుని ఇంకా మేము రిఫ్రెష్మెంట్స్ కోసం చూస్తున్నాము. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయామండి. ఆల్మోస్ట్ 12 o'clock అట్లా అయిపోయింది. మీకు గనక జోహి బర్త్డే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా వీడియో షేర్ చేయండి. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.